అందరం కూర్చుందాం. ఈరోజు ఈ మొదటి ఆరాధనలో మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. అందుకు అతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెతకుచున్నారు. ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారి భూమి మీదకు మనలాగే ఒక మనిషిగా జన్మించాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాల కాలంలో పరలోక రాజ్యమును గూర్చిన మర్మములు, స్వస్థతను గూర్చిన సంగతులు అనేకమైనవి బోధించారు. లోక పాపములను మోసుకొని పోవడానికి ఒక దేవుని గొర్రె పిల్లలాగా నేను వచ్చాను, మీ అందరి కోసం ప్రాణం పెడతాను అన్నాడు. ప్రాణం పెడతాను కానీ, చనిపోతాను కానీ, సమాధి చేయబడతాను కానీ మరలా తిరిగి నేను లేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ వరకు చాలా జోష్గా అనిపించింది అందరికీ కూడా. యేసు ప్రభు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. మాటల కంటే కూడా ఆయన చేసిన అద్భుతాలు మరింత వైభవంగా ఉన్నాయి. ఎందుకంటే 5 రొట్టెలు తీసుకొని 2 చిన్న చేపలు తీసుకొని 5,000 మందికి భోజనం పెట్టేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన ఎంత గొప్పవాడో అని అందరూ అబ్బురపడ్డారు. ఆ తర్వాత తుఫాను చెలరేగినప్పుడు, సముద్రం మీద అందరూ ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ధోనిలోనికి నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు యేసు వారి మధ్యలో లేచి నీటి మీద నడుస్తూ వారికి కనబడి, ఈ తుఫానా ఆగిపో అన్నప్పుడు ఆయన నోటి మాటకు సమస్తము కూడా, ప్రకృతి కూడా లోబడిపోతుందని చెప్పి, ఈయన ఎలాంటి వాడో అని అందరూ కూడా ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు అనే మాట బైబిల్ గ్రంథంలో కూడా రాశారు. మరింత ఆశ్చర్యం ఏంటంటే, లాజరు చనిపోయి 3 రోజులు గడిచిపోయిన తర్వాత అప్పటికే కుళ్ళిపోతాడు, అప్పటికే కంపు కొడతాడు అని చాలామంది ఆ రోజుల్లో అన్నారు. నిజమే, ఒక 36 గంటలు దాటిన తర్వాత ఏ బాడీ అయినా సరే ఆటోమేటిక్గా అది కుళ్ళిపోద్ది, పురుగులు పట్టేస్తుంది. అలాంటి పురుగులు పట్టేసి కుళ్ళిపోయిన ఒక శవాన్ని తన నోటి మాటతో ప్రభువు లాజరు రా అనగానే ఆయన హాయిగా, నీకోసమే చూస్తున్నాను ఆయన అన్నట్టు గబ్బాలు లెగిసి వచ్చేసాడు. అంతకుముందు ఎంతమంది పిలిచి ఉంటారు? ఆ లక్క పిలిచి ఉంటుందా? మార్తమ్మ పిలిచి ఉంటుందా? మరియమ్మ పిలిచి ఉంటుందా? ఆ ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు, బంధువులు అందరూ పిలిచి ఉంటారు. ఒకసారి లేయ్యా, రాయ్యా, ఒకసారి కనపడవయ్యా అని ఉంటారు కదా సాధారణంగా. కానీ ఎవరి మాట వినలేదు. అయినా ప్రభు వచ్చి లాజరు బయటికి రా అనగానే సమాధిలో నుంచి ఆయన తిరిగి వచ్చేసాడట. అది మరింత బలాన్ని చేకూర్చింది. అందరికీ చాలా సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం. అయితే ఆయన చనిపోయిన తర్వాత, ఇక ఆయన సమాధి చేసేసిన తర్వాత ఈ మాట మర్చిపోయారు. ఏ మాట? ఆయన తిరిగి లేస్తాడు అనే మాట అందరూ మర్చిపోయారు. మర్చిపోవటం కంటే కూడా నమ్మలేదు అని చెప్పాలి. ఏదో ఉండగా చెప్పాడు కానీ, ఆయన చచ్చిపోయినాడు, ఎవడన్నా తిరిగి వస్తాడా, పోనీ ఆయనే ఉంటే ఎవడన్నా లేపేవాడేమో కానీ అసలు ఆయనే పోతే ఇంకా ఎవరు మనకి సహాయం చేస్తారని అందరూ నిరాశ నిస్పృహల్లో ఉండి సమాధిని చూడటానికి వెళ్ళారట. వాళ్ళందరూ కూడా సమాధిని వెతుకుతూ ఉండగా సమాధిలో ఉన్నటువంటి ప్రభు వాళ్లకు కనబడలేదు. సమాధికున్న రాయి పొర్లింపబడటం చూశారు. చాలా ఆశ్చర్యపోయారట వాళ్ళందరూ కూడా. ఆశ్చర్యపోయి ఆ సమాధిలోకి తొంగు చూస్తే ఎవరూ లేరు. అప్పుడు అక్కడ ఎవరో ఒక ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకుని కనబడినట్టుగా, అక్కడ ఒక దూత వచ్చినట్లుగా ఆ దూత వీరితో మాట్లాడుతుంది. ఏమని? అందుకతడు, ఎవరైనా కలవరపడకండి, సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. కావాలంటే మీరు ఆయన ఉంచిన స్థలమును చూడుడి. అంటే సమాధిని చూడండి. సమాధిలో ఉన్న ప్రభువు
లేడు, ఎందుకంటే ఆయన లేచాడు అని. దేవునికి స్తోత్రం. మగ్దలేనే మరి అనుకుంది ఎవరో ఆయనను ఎత్తుకెళ్ళిపోయారనుకుంది. కాదు కాదు, ఆయన లేచి ఉన్నాడు, కావాలంటే సమాధిని చూడుడి అనే మాట దూత చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు లేకపోతే మనం నమ్మినటువంటి యేసునందు మనకున్న విశ్వాసం మరింత దృఢపడటానికి, మనం నిజమైన దేవుణ్ణే నమ్మాం, పొరపాటున గ్రహపాటున రాలేదు. మనం దేవుడు అనబడిన మృత్యువును గెలిచిన యేసయ్యనే నమ్మాం కాబట్టి మనం ధన్యులు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అన్నట్టుగా నిజమైనటువంటి దేవుని నమ్మాం అనడానికి ఈ పునరుద్ధానమే మనకు గొప్ప బలం. గతంలో కూడా నేను ఒకసారి చెప్పాను, ఫ్రాంక్ మోరిసన్ అని 1930వ సంవత్సరంలో అతడు యేసు ప్రభు లేడని, యేసు ప్రభు చావలేదని, అసలు ఆయన జన్మ కూడా అబద్ధమని, ఆయన సమాధి అబద్ధమని నేను నిరూపిస్తా, ఆయన సంచరించిన స్థలాలకు వెళతా, ఆయన ఎవరితో మాట్లాడారని అంటున్నారో వాళ్ళతో నేను మాట్లాడతా, ఏ సముద్రం మీద నడిచారంటున్నారో నేను అక్కడికి వెళ్ళి చూస్తా, పశువుల పాకను చూస్తా, బెత్లెహేమును చూస్తా, గలిలయ మార్గమును చూస్తా, సమాధిని చూస్తా. ఇవన్నీ చూసి ఆయన నిజం కాదు అని నేను నిరూపిస్తాను అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం దగ్గర నుంచి అధిక మొత్తం మీద డబ్బులు పట్టుకొని ఆయన యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ అడుగు పెట్టినది మొదలుకొని తారసపడిన అందరినీ అడుగుతున్నారు, పలానా రోజుల్లో యేసు ప్రభు అని ఆయన ఇక్కడ జన్మించాడని, లేకపోతే ఏదేదో వాళ్ళందరూ ఈయన అడుగుతుంటే వాళ్ళు ఏదో చెబుతుంటే మొత్తానికి ఏదో రాసుకుంటున్నాడు, తన పుస్తకాన్ని అతడు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. యేసయ్య లేడు, ఇదంతా అభూత కల్పన, నిజం కాదు అని చెప్పాలనుకున్నాడు. సరిగ్గా సమాధి దగ్గరకు వచ్చేసరికి ఆ రాయి పొర్లింపబడటం, ఆ రాయి యొక్క సైజు, ఆ రాయిని ఎంత పగడ్బందీగా వాళ్ళు పటిష్టంగా భద్రపరిచారో ఆ రాయిని పొర్లించడం మనుషుల వలన అయ్యే పని కాదు అనే సంగతి వాళ్ళు గ్రహించారు. ఏ టైంలో ఇది ఇలా జరిగింది అని అక్కడున్న కాపలదారులను, అక్కడున్న చాలా మందిని అతడు ఎంక్వైరీ చేశారు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఇంకా పూర్వీకులు ఉంటారు కదా, ఇప్పుడు మన పూర్వీకులు ఎవరో ఉంటారు, వాళ్ళ ఆనవాళ్ళు మనందరం కూడా. అలాగున ఆయన చాలా మట్టుకు అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తే ఆ సమాధిని చూసేసరికి అతడు హృదయం స్పందించిందట. దేవునికి స్తోత్రం. యేసు దేవుడు కాదనుకున్నాను, కానీ యేసే నిజమైన దేవుడు అని ఒక పుస్తకం రాశాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. దానికి హూ మూవ్డ్ ది స్టోన్ అనే ఒక పేరు పెట్టాడు ఆయన. ఈ రాయిని పొర్లించింది ఎవరు, ఈ రాయిని దొర్లించింది ఎవరు, ఈ రాయిని తీసింది ఎవరు అని ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో ఆ పుస్తకం చక్కగా దొరుకుతుంది, ఆధారాలతో సహా రాశాడు ఆయన. చాలా ఎవిడెన్స్ అందులో ఉన్నాయన్నమాట. అందుకని చూడుడి అంటే ఖచ్చితంగా ఏం చేయాలని, చూడాలని. చూడుడి కావాలంటే చూడండి, లేకపోతే లేదు, అలా కాదు. ఇట్ ఇస్ ఏ కమాండింగ్ లాంటిది అన్నమాట. చూడుడి, చూడండి. మీరు ఏం చూడాలి? సమాధిని చూడాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు అంటే సమాధిలో ఉన్న యేసయ్య లేడు, చావు కూడా ఆయనను బంధించి ఉంచలేకపోయింది. త్వరలో మనకు మరలా లెంట్ డేస్ వస్తున్నాయి కదా, అప్పుడు మరలా 40 రోజుల పాటు సిలువ ధ్యాన కూడికలు అని అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 40 రోజులు పెట్టాలా, మనం చెయ్యాలా, ఉదయం చేయాలా, రాత్రికి చేయాలా, మధ్యాహ్నం చేయాలా అని ఆలోచిస్తున్నాను నేను. అసలు అలా పెడితే మనందరం ఖచ్చితంగా హాజరవుతామా, హాజరు అవ్వగలరా లేదా, రాగలరా లేదా అని కూడా ఆలోచిస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే అందరికంటే ఎక్కువ బిజీగా ఎవరుంటారో తెలుసా? మొన్న ఎవరో చెప్పారు, ఎక్కడో కానీ చెప్పారు,
ఏ పని లేనోడంట అందరికంటే బిజీగా ఉంటాడంట. ఏం చేస్తాడో ఆడికే తెలియదు. గజిబిజి ఏ పని లేదు కాబట్టి, ఓ ఉద్యోగమో, ఓ వ్యాపారమో, లేకపోతే ఓ చదువో, ఒక కెరియర్ మీద దృష్టో, లేకపోతే ఏదో ఒక సాధించాలనే పట్టుదలో ఏదో ఒకటి ఉంటే సమయం దొరికితే చాలు ఆ పని మీద ఉండాలనుకుంటాడు. సమయం దొరికితే చాలు ఆ గురిని చేరటం కోసం ప్రయత్నిస్తాడు. ఆ సమయం దొరికితే చాలు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అసలు ఏ పని లేనోడు బిజీగానే కనపడతాడు తప్ప అసలు వాడికి ఏ పని ఉండదు. వాడికి ఇక టైం దొరకదు. అలాగనమాట. అందుకని మనం ఈ 40 రోజుల్లో కూడా ఎలా చేయాలో ప్రార్థన చేస్తున్నాం. దాన్ని బట్టి మంచిగా ప్లాన్ చేసి మనందరం కూడా యేసు ప్రభు వారి యొక్క సిలువను గురించి ఇంకా మంచిగా మనం అనేక విషయాలు నేర్చుకోవడానికి మరెంతో చక్కగా మనందరం ముందుకు వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. సమాధిని ఎందుకు చూడాలి అంటే యేసు ప్రభు నిజముగా లేచాడు అని తోమ అన్నాడు కదా. గత వారంలో కూడా నేను జ్ఞాపకం చేశాను. తోమతో ప్రభు చెప్పాడు, ఇదిగో తోమా, నా గాయములలో వేలు పెట్టి నీ అనుమానాన్ని నివృత్తి చేసుకో అన్నాడు. ఇది కొద్దిగా పెట్టకపోరా, ఇబ్బందిగా ఉంది. నీ అనుమానాన్ని నివృత్తి చేసుకో అని చెప్పి ఆ గాయను చూశాడు. పాపమైన ప్రభువా నా దేవా అన్నాడు. నన్ను క్షమించిన ఆయన, అనవసరంగా అలాగ అన్నాను అనే భావం కలిగేటట్టు అంటే ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అని అన్నాడు. మాట మీద విశ్వాసం, వాక్యం మీద నమ్మకం లేనప్పుడు నేను కల్లారా చూడాలి అంటాడు ఒకప్పుడు కదా. దేవుని యొక్క క్రియలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు. అలాంటి క్రియలు చేయగలడు దేవుడు. కాబట్టి సమాధిని చూసేసరికి మనందరికీ ఒక విషయం అర్థం కావాలి. మరణమును గెలిచి, చావును గెలిచి తిరిగి లేచిన సజీవుడైన యేసయ్యను మనము స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. లేతునని తాజెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. హల్లెలూయా. సమాధిని గెలిచి లేచాడు. ఆ సమాధిని చూడుడి అనే మాట మనకు యేసు సజీవుడని మనకు తెలియజేస్తుంది. రెండవది, ఒక వ్యక్తి ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఆయన కొంతమందిని దేవుని యొద్దకు నడిపించడానికి నన్ను చూడండి అని అనలేదు. దేవుని యొద్దకు నడిపించడానికి నా మాట వినండి అని అనలేదు. లేకపోతే మీరు కూడా నాలాగా ప్రార్థన చేయండి అని అనలేదు. లేకపోతే నాతో పాటు మీరు ఏదేదో చెయ్యండి అని అనలేదు. ఒక వ్యక్తి ఒక గ్రామంలో ఉన్న అందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించిన ఆ మనిషి యొక్క తీరు మనందరికీ చాలా సవాలుగా మారాలి. ఈరోజు ఈ మాట చదివిన తర్వాత, ఈ యొక్క మాట విన్న తర్వాత ఆవిడ ఏం చూపించింది, మనం ఏం చూపించలేకపోతున్నాం అనేది ఒకసారి మన బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. దేవునికి స్తోత్రం. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా అనే మాట. ఆవిడ ఏ ఊరు ఆవిడది? ఆ ఊరు ఏ ఊరు అంటే సుకారు. ఆ ఊరి పేరు చెప్పండి. సుకారు అనే ఊరిలో యాకోబు కాలంలో తవ్వించినటువంటి బావి ఒకటి ఉందట. ఆ ఊరికి ఆ బావి ఒకటే దిక్కు. అమ్మాయి ఇటు చూడాలి, నా వెంక చూడాలి. మీ ముగ్గురు లేకపోతే ముగ్గురిని 3 చోట్ల కూర్చోబెట్టాలి.
లేదంటే నా దగ్గరగానే వచ్చేయాలి. ఓకేనా? వాక్యం అయిపోయే వరకు మీరు నన్నే చూడాలి, నేను చెప్పిందే వినాలి. దేవునికి స్తోత్రం. పక్క వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు. వాక్యం అంటే జీవము కలిగి, ఈ వాక్యం గుండెల్లోకి ఎక్కకే చాలా మందిలో మార్పు అనేది రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. ఒక స్త్రీ, ఆవిడ ఒక ఆడది అంటాం మనం, ఒక అబల అంటాం. ఆవిడ గురించి చాలాసార్లు మనం వింటాం, చాలా చోట్ల చెప్తారు సమరయ స్త్రీ అని. సమరయులు అనగానే సంకర జాతికి పుట్టిన వాళ్ళు అని అర్థం. రెండు జాతులకు పుట్టిన, అంటే రెండు వేరు జాతులకు పుట్టిన ఒక జాతి అన్నమాట, ఒక సంతానం. వీళ్ళను సమరయులు అన్నారు. సమరయులతో యూదులు అస్సలు మాట్లాడు, సాంగత్యం కూడా చెయ్యరు. అంటే ఒక విధంగా మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కదా. క్రైస్తవులమైన మనం కొంతమందితో సాంగత్యము చెయ్యొద్దని ప్రభు చెప్పాడే. అన్యులతో సాంగత్యం చేయకండి, చీకటితో దుష్టులతో సాంగత్యం చేయకండి అంటాడే. అలాగా అంటే అవిశ్వాసులతో అసలు మీరు జోడిగా ఉండొద్దన్నాడు. అలాగ మనం వేరుగుంటామే. వీళ్ళు మరీ మతనిష్ట యూదులకి. సమరయులతో మాట్లాడడం కాదు కదా, సహవాసం చేయటం కాదు కదా, కనీసం వాళ్ళని ఊర్లో కూడా ఉంచరు. దానిలోనూ మరి ముఖ్యంగా ఈవిడ మరీ వ్యభిచారి అని ప్రభు చెప్పారు. నీకు 5 పెనిమిట్లున్నారు అనే మాట. ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదంటే ఇంతకు ఎంతమంది అనమాట ఆవిడికి? మాట్లాడాలి మీరు. యేసు ప్రభు చెప్పాడు, నీకు 5 పెనిమిట్లున్నారమ్మా, ఇప్పుడున్నవాడు కూడా నీవాడేమి కాదు అనగానే, అయ్యి బాబు నీకు ఎలా తెలిసిపోయిందండి అందావిడ. వెంటనే ఆశ్చర్యపోయి, అయితే నువ్వు నిజంగా సత్యవంతుడు అయిన దేవుడివే, దేవునికి స్తోత్రం, నువ్వు ప్రవక్తవని గుర్తించాను నేను అని అంది. వెంటనే ఆ తల్లి యేసు ప్రభుతో మాట్లాడి ఆయన దగ్గర నుండి జీవ జలము పొందుకొని మనసు మార్చేసుకుంది. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను రేపు వస్తానులే నాయన, ఆలోచించుకొని చెబుతానులే నాయన అనలేదు ఆవిడ. లేకపోతే ఇంటికి వెళ్ళి సక్క పెట్టుకొని వస్తాను నేను, ఎవరికి చెప్పకుండా వచ్చేసానని అనలేదు ఆవిడ. వెంటనే క్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించేసింది. అంతే, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించేసి నీళ్లు కోసం వచ్చింది అనే సంగతి కూడా మర్చిపోయి ఆ కొండను అక్కడే వదిలిపెట్టేసి, కొండ మన జీవితానికి గుర్తని అంటాం, మంటి ఘటాలు అంటాం, దాన్ని అక్కడే వదిలేసిందంటే తన శారీరక, తన పాప జీవితాన్ని, తన చీకటి బ్రతుకును, తన పాపాల చిట్టను మొత్తం అక్కడే ఆ తల్లి వదిలేసింది. ప్రభు ఒకసారే చెప్పాడు ఆవిడికి, ఒకసారి చెప్పాడు, పదే ఏం చెప్పలా. ఒక్కసారి చెప్పేసరికి వృత్తి వ్యభిచార అయితే అయ్యింది, కానీ వృత్తి వ్యభిచారే కానీ అసలు దేవుడు చెప్పిన మాట గుండెల్లో దాచుకుని వెంటనే మారిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మారిన తర్వాత ఆ తల్లి చేసిన పని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ మాట. ఏం చేసింది ఆవిడ? నమ్మేసిన తర్వాత నేను నమ్ముకున్నట్టు ఎవడికి తెలియకూడదని బైబిల్ దాచుకునో లేకపోతే తను రహస్యంగా ఉండాలనో అని అనుకోలేదట. నమ్మిన తర్వాత ఊరిలోకి వెళ్ళిపోయిందట. ఊరిలోకి రానివ్వరు ఆవిడ్ని, ఊరిలోకి రానివ్వరు, ఎందుకంటే వెలివేశారు ఆవిడ్ని. ఆమెతో ఎవరు మాట్లాడకూడదు, సాంగత్యం చేయకూడదు, కానీ ఊరిలోకి వెళ్ళిపోయిందట. ఊరిలోకి వెళ్ళిపోయి అంటుంది, మీరు వచ్చి నేను చేసిందంతా చూడండి, నాతో చెప్పిన మనుషుని చూడుడి. ఆమెతో ఏ మనుషుడు చెప్పాడు? ఆమెతో ఎవరు మాట్లాడారు అంటే నజరేయుడైన యేసు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే ఆమెని నన్ను చూడండి అని అంటే ఏముంది నీలో చూడటానికి అనేవాళ్ళేమో. నా మాట వినండి, నేను ఎవరి గురించి చెబుతున్నానో ఆయన్ని చూడండి అంది. అంటే యేసును చూపించింది కాబట్టి వాళ్ళు వెంటనే ఆశ్చర్యపోయి వాళ్ళందరూ విశ్వాసం ఉంచారు. తర్వాత ప్రభు కూడా అక్కడికి వచ్చారు, ప్రభుతో మాట్లాడారు, వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది. వెంటనే వాళ్ళందరూ ఏమన్నారంటే, అక్కడ చాలా బాగుంటుంది, నువ్వు చెప్పడం కాదమ్మా, మా మట్టుకు మేమే విని, ఆ మాట చాలా బాగుంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం
మీ దగ్గర బైబిల్ ఉంటే ఒక్క మాట చదవండి, తర్వాత మిగతా ఆ పాయింట్లకు మనం వెళ్ళిపోదాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ తల్లి చెప్పింది, మీరు దేనిని గురించి కష్టపడలేదో దాన్ని నేను చేసినవన్నీ 39వ వచనం చదివాం కదా, వేడుకొనేది ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక 41, 42 వచనాలు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మారు. ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాదమ్మా, మేము మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేది. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి యేసును చూపించింది. ఆ యేసయ్య మాటలు కూడా వాళ్ళు విన్నారు. వినిన వెంటనే విశ్వాసం వచ్చింది. అప్పుడు వాళ్ళే డైరెక్ట్గా, రమ్మ నిన్ను బట్టి కాదు, ఇప్పుడు మొదటేమో నువ్వు చెప్పే మాటలు చాలా ఆశ్చర్యం అనిపించింది. తీరా వచ్చిన తర్వాత ఆయన మాటలు వింటే నిన్ను బట్టి కాదు, మా మట్టుకు మేమే ఈయన లోకరక్షకుడని నమ్ముతున్నాం అన్నారు. దేవునికి స్తోత్ర. ఒక వ్యక్తి నిజంగా మారితే, ఒక వ్యక్తి నిజంగా దేవుణ్ణి అనుసరిస్తే, ఆ తల్లి తన జీవితంలో ఎప్పుడు ఎవరిని చూపిస్తుంది? మాట్లాడాలి. ఎవరిని చూపిస్తుంది? యేసయ్యనే చూపించాలి. నా జీవితంలోకి వచ్చిన యేసయ్య ఎంత కార్యం చేశాడో చూడండి అంటది. నేను దేవుని నమ్మిన తర్వాత ఆయనే నాకు ఈ కార్యం చేశారు, ఆయనే నాకు ఈ ఇబ్బందిని తొలగించారు, ఈ రోగమును పోగొట్టారు, నాకు ఇది కలిసి వచ్చేలా చేశారు, దేవుడు నన్ను ఎలా చేశారు అలా చేశారు అని ఆ తల్లి చెప్పినట్టుగా మనలో కూడా మనము ఎలాంటి సాక్షులుగా ఉండాలంటే, మన సాక్ష్యం ప్రభువును చూపించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనోళ్ళు సాక్షుల్లో కూడా మనుషులు పొగిడేస్తున్నారు. కొంతమంది సాక్షుల్లో కూడా ఏం చేస్తారు? మనుషులు పొగిడేస్తారు. ఏ మనిషి అయినా దేవుని యొక్క ప్రేరణ ఉంటే తప్ప, దేవుని యొక్క ఆనతుంటే తప్ప ఎవరు మనకు ఎలాంటి సహాయం చెయ్యరు, ఎవడు కూడా రక్షణ పొందడు. దైవ కార్యం అంటారు దాన్ని. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన గతంలో ఒక సాక్ష్యం చెప్పేవాడు. నేను అయ్యగారిని ఎప్పుడు చూడలా, నేను అయ్యగారి మాట ఎప్పుడు వినలా, కానీ మైకులో వాక్యం విని నాకు ఏడుపు వచ్చేసింది. నేను ఇంట్లో మోకరించి ప్రార్థన చేశాను, వెంటనే మారు మనసు పొంది రక్షణ పొందేశాను అన్నాడు ఒక ఆయన. చాలా మంచి సాక్ష్యం ఉంది. ఒక అతని సాక్ష్యం మనకి చాలా మంచి సాక్ష్యం. నిజంగా ప్రభు క్రియ జరిగించటం ఆ మాట గుచ్చబడి తనలో తానుకు పశ్చాత్తాపం కలిగించింది. అలా కలిగించాలి, అప్పుడు మనం మారు మనసు పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక విధంగా మన రూపం సాక్ష్యం చెప్పాలి. అంటే మన వస్త్రధారణ కూడా మాట్లాడాలి. మీరు మన వస్త్రధారణ కూడా మనం క్రైస్తవులమని ఒక సాక్ష్యం చెప్పాలి. అందుకని కొంతమంది తెలుపు వస్త్రాలే ధరించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆభరణాలన్నీ తీసేసి ఒట్టి బోడిగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. అంటే దీనిని బట్టి అయినా మేము క్రైస్తవులము అని చెప్పుకోవడానికి. కానీ యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల పాటు జీవించిన శిష్యులున్నారే, శిష్యులందరి రూపం ఒకేలాగుండేదట. అంటే ఒకేలాగుంటామంటే అందరూ ఒకేలా మాట్లాడేవాళ్ళు, అందరూ ఒకేలా బిహేవ్ చేసేవారు. అందుకని అసలు యేసు ప్రభు ఎవరు కనిపెట్టడం వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది, కష్టమైంది. అందుకని యోధాతో అన్నారు వాళ్ళు, మరి ఆయన గుర్తుపట్టడం ఎలాగంటే అందరు యూదులు, మరి తలకి కట్టుకునేవాళ్ళు, అంగీలు వేసుకునేవాళ్ళు, అందరూ అలాగే ఉంటారు, వాళ్ళ మాట తీరు కూడా అలాగే ఉంటుంది.
వాళ్ళందరూ అలాగే బిహేవ్ చేస్తారు, ఎలా గుర్తుపట్టాలి అని అంటప్పుడు ఆయన అన్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు అని. అలాగ చేయటంలో కలిగిన ఉద్దేశం ఏంటంటే మన రూపం కూడా ఏం చేయాలి, మాట్లాడాలి, మీరు సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నన్ను వాక్యానికి పిలుస్తున్నారు కొంతమంది, నన్ను వాక్యానికి పిలుస్తున్నారు. నేను జీన్ ప్యాంట్ వేసుకుని మంచి టీషర్ట్ వేసుకుని ఇన్సర్ట్ చేసి ఇక్కడ సింపేసుకుని ఇక్కడ సింపేసుకుని తర్వాత ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకుని చెవికి ఒక రింగు పెట్టుకుని నేను బైబిల్ పట్టుకుని నేను వాక్యం చెప్పడానికి వచ్చా సో ప్రియులారా అన్నాను అనుకోండి, చూసేవాడు ఎలా ఏం చూస్తాడు, నా చిరిగిపోయిన ప్యాంటు చూస్తాడు, అవునా, నా కళ్ళజోడు చూస్తాడు, అవును. ఇప్పుడు పెట్టుకున్నానంటే అక్షరాలు పెద్దగా కనపడతాయని, ఇది సపోర్టెడ్ గ్లాస్ అనమాట. అంటే వాక్యం కొంత మంచిగా కనపడటానికి అలాగా కదా, ఇలా పెట్టుకుంటాం. అంటే మన వస్త్రధారణ కూడా అది. దూరంగా వెళ్ళాల్సి వస్తే నేను బస్సుల్లో వెళ్తాను, దూరంగా వెళ్ళాల్సి వస్తే బస్సులో వెళ్తాను. ఒక 100 కిలోమీటర్ల లోపలైతే మాత్రం బైక్ మీద ప్రయాణం చేస్తున్నాం, 100 కిలోమీటర్లు దాటితే మాత్రం బస్సుకి వెళ్తాను. వెళ్ళినప్పుడు కొన్ని బస్సుల్లో ప్లేసెస్ ఉండవు. ముఖ్యంగా మన 308 బస్సు మాత్రం ఎప్పుడూ సీట్లు ఉండవు, ఏంటో తెలియదు, ఎప్పుడు సీట్లు ఉండవు. ఎప్పుడు సీట్లు ఉంటాయంటే నేను మా ఇంట్లోంచి బయటకు వచ్చి సరదాగా బయటకు వెళ్ళా రోడ్డు మీద చూస్తాను, చూసావా, చూసినప్పుడు సీట్లన్నీ ఖాళీగానే ఉంటాయి. కానీ నేను బ్యాగ్ పట్టుకుని బైబిల్ పట్టుకుని బస్ స్టాండ్లో నిలబడి బస్సు ఎక్కితే మాత్రం అసలు నిలబడటానికి కూడా చోటు ఉండదు. కానీ నన్ను చూసి కొంతమంది ఏం చేస్తారంటే పాప వెంటనే అంటే మన ఊరోళ్ళు అయితే నేను పాస్టర్ గారు అని తెలుసు అందరికీ, కానీ నన్ను ఎరుగని వాళ్ళు కూడా నా వస్త్రధారణ చూసి వెంటనే సార్ మీరు పాస్టర్ గారు కదని కూర్చోండి అని కొంతమంది పాపం నాకు సీట్ ఇస్తారు. పర్లేదమ్మా, అదే ముసలోళ్ళు అయితే పాపం నేనే వద్దమ్మా వద్దు మీరే కూర్చోండి అంటే కాదండి మీరు కూర్చోండి మేము కాసేపు నిలబడతాం అని అలా కొంతమంది సీట్ ఇస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మన వస్త్రధారణ కూడా మన రూపం కూడా వాళ్ళకి ఏమి ఇవ్వాలి, సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నేను సండే స్కూల్ పిల్లోనండి అని బైబిల్ పట్టుకుని సగం గోకించేసుకుని ఈ పక్కంత వదిలేసి, ఇప్పుడు కొబ్బరికాయ ఒలిసేటప్పుడు పైన తొక్కంత ఒలుస్తారు కదా, మొత్తం అంతా ఒలుస్తారు కదా, ఒలిసిన తర్వాత ఓ ముచ్చు కుంచుతారు, అవునా, అంటే పట్టుకోవడానికి బాగుంటుందని, అంతే, అదే సెంటిమెంట్ ఏం కాదు, ముచ్చు కుంచుతారు. ఇప్పుడు కటింగ్లు కూడా అలాగే ఉన్నాయి, ఓ ముచ్చు కుంచుతారు, ఈ చుట్టూ గోకేస్తున్నారు. సో నేను బైబిల్ స్టూడెంట్ అండి, నేను సండే స్కూల్ పిల్లనంటే ఎలాగవుద్ది కదా. చక్కగా మామూలుగా మంచి కటింగ్ వేసుకొని వెనక్కి దూకున్నా పర్లేదు, పక్కకు దూకున్నా పర్లేదు, కానీ వెనకాల పురుకోసలాగా గొరికించేసుకుని ఆడెవడినో చూసి సగం గోకించుకుని సగం చేసుకుని, ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే కదా, ఇది కరెక్ట్ వే కాదు. మా చుట్టాల అబ్బాయి అంటే మా పెద్దమ్మగారు వాళ్ళ మనవడు ఒకసారి ఇంజనీరింగ్ సీట్ కోసం విజయవాడ వచ్చారు, ఇంటర్వ్యూ కోసం వస్తే వాళ్ళని సరే వాళ్ళకి అక్కడ తెలియదు కాబట్టి నేను కూడా వెళ్ళాను, వాళ్ళతో పాటు రమ్మంటే నేను వెళ్ళిన తర్వాత వాడు చెప్పాడు బాబాయ్ నేను బాగా చదవాలి, మంచి కాలేజీ కావాలి, నాకు మంచి సీట్ రావాలి, నాకు మంచి కాలేజీ కావాలి బాబాయ్, అది బాబాయ్ ఇది బాబాయ్ అన్నాడు. సరేరా అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళు మాట్లాడి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఒక ఆవిడ చాలా స్టైల్గా కోటేసుకుని చక్కగా కూర్చొని ఉంది. బాబు నువ్వు బాగా చదవాలనుకుంటున్నావా అంది. ఎస్ అన్నాడు. నిజంగా బాగా చదవాలనుకుంటున్నావా, మంచి ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావా, ఎస్ అన్నాడు. మరి అంత చదువు మీద దృష్టి పెట్టినోడివి నీ కటింగ్ ఏంటి అని అడిగింది. నువ్వెందుకు అలా కట్ చేసుకున్నావు అంటే నీకు చదువు మీద లేదు మేడం, లేదు. నో, నీ నోరు అలా చెప్తుందే తప్ప నీ బిహేవియరు చదువు మీద లేదు. నువ్వు ఇంజనీర్ అవుతావేమో కానీ మంచి ఇంజనీర్ మాత్రం అస్సలు కాలేవు అని చెప్పింది. ఆవిడ నిజంగానే చెప్పింది, ఎగ్జాక్ట్లీగా చెప్పింది. తర్వాత చేతికో తాడు కట్టుకున్నాడు, మెల్లవో బెల్ల వేసుకున్నాడు. చదువుకునే పిల్లోడు స్టూడెంట్ లక్షణం ఇది కాదు. బాగా చదువుకునే పిల్లోడు ఎంత తల పెంచుకుంటాడు ఎవడన్నా అంది.
అనేప్పటికీ నిజమే, కొన్ని చూస్తే అర్థమైపోవాలి, కొన్ని చూస్తే అర్థమైపోవాలి. శిష్యుల యొక్క రూపం యేసు ప్రభు యొక్క రూపాన్ని చూపించింది. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండు శిష్యుల పలుకు కూడా, పేతురు గారు ఆ పిల్లతో మాట్లాడుతుంటే, ఆ చలిమంట కాసుకునే దగ్గర మాట్లాడుతుంటే ఆ సైనికుడు అక్కడ వచ్చి అడుగుతాడు, నీ పలుకు ఏం చెప్పాడు ఆయన? నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తుందే. దేవునికి స్తోత్రం. అంటే నీ మాట తీరు యేసు ప్రభు శిష్యుడు అని చెబుతుంది. నీ మాట తీరు, ఆ ప్రభు ఎవడో నాకు తెలియదు అంటున్నావు నువ్వు, కానీ అబద్ధం అది అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే నీ మాట తీరు చూస్తే యేసయ్యలాగే ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని బట్టి, వాడు ఎంత అన్నా సరే ఇతను మాట్లాడాడు, కాదు అసలు నిజంగా నాకు తెలియదని ఒట్టి పెట్టుకుని మరి పాపం చేశాడు, తప్పు చేశాడు పేతురు. తర్వాత బయటికి వెళ్ళి ఏడ్చాడు, తల గోడకేసి కొట్టుకున్నాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ తర్వాత జీవితంలో మరల అబద్ధం అనేది అతను ఆడలేదని. అది మార్పు అంటే. తర్వాత మూడవది, శిష్యుల యొక్క చావు కూడా సాక్ష్యం చెప్పింది. స్టెఫను చచ్చిపోతూ అనేక మంది హృదయాలు మార్చేశాడంతే, కదిలించేశాడు. చచ్చిపోయినప్పుడు అందరూ ఏడిశారు, చచ్చిపోయిన ఆయన రక్తం చూసి అందరూ గోల పెట్టారు. కానీ చనిపోయిన తర్వాత సౌలు మారాడే, చనిపోయిన తర్వాత సైనికులు మారారే, వాళ్ళందరిలో గొప్ప ఆ మార్పును చూసిన తర్వాత అనిపించింది, ఒక చావు ఎంతమందిని కదిలించింది అని. ప్రతి కీడు వెనుక దేవుడు దాచి ఉంచిన మేలంటే అదేనేమో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే స్టెఫను తన చావులో క్రీస్తును చూపించాడట. దేవునికి స్తోత్రం. స్టెఫను ఆకాశం వైపు చూడగా యేసయ్య దర్శనం కనపడిందంట. ప్రభువా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియట్లేదు, వీళ్ళను క్షమించండి అని ఆ స్టెఫను పలకడం, ఆ స్టెఫను చచ్చిపోతూ కూడా వాళ్ళను క్షమించడం యేసయ్యను వాళ్ళ జీవితంలో చూపించగలిగాడు. దేవుని నామానికి స్తోత్రం. మనం కూడా ఎవరిని చూపించాలి మన లైఫ్లో? చెప్పాలి అమ్మ, ఎవరిని చూపించాలి? క్రీస్తును చూపించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రక్షణ నొందితివా, నిరీక్షణతో నుంటివా, బ్రతుకిల మారినదా, నీ పాదము తేరినదా. హల్లెలూయా. మొదటిది సమాధిని చూడుడి, రెండవది క్రీస్తును చూడుడి. సమాధిని చూసి సజీవుడైన యేసయ్యని నమ్మాలి, క్రీస్తును చూసి మనము రక్షణ పొందాలి. మూడవది, ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. వాయిస్ ఎవరైనా చదివితే చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు స్త్రీలే ముందు ఉంటున్నారు అనే ఫీలింగ్ ఉంది నాకు కొంచెం. మన వాయిస్ పురుషులు పోటీ పడాలి, అది పురుషత్వం అంటే. చదువ. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. అది ఆ మాట. మీలో లోకరీతిన గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, గాని ఏ శరీరయు కూడా అతిశయపడకుండానట్లుగా లోకములో ఎన్నిక లేని వారిని, బలహీనులైన వారిని, నిమ్మన జాతి కలిగిన మిమ్మల్ని దేవుడు పిలిచాడు. చూడండి, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు దేవుడు అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. అమ్మా, ప్రయాసపడే భారం మోసుకునే సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలగజేస్తానంటే విశ్రాంతిని ఇవ్వడానికి పిలుస్తున్నాడు ఆయన. బాధల నుండి విడిపించడానికి పిలుస్తున్నాడు. రోగముల నుండి స్వస్థత ఇవ్వడానికి పిలుస్తున్నాడు. ఆయన పిలిస్తే రావాలి. నేను రాను, నాకు ఇష్టం వచ్చినప్పుడే వస్తానన్నారు అనుకోండి. అమ్మాయి, త్రయం మీ ముగ్గురు నా దగ్గరకు వచ్చేస్తారు ఈసారి. మూడోసారి నా దగ్గరికి రావాల్సిందండి.
ఓకేనా? ఎక్కడున్నాం మనం? విశ్రాంతి. ప్రభు చెప్పాడు, రండయ్యా నేను బాగు చేస్తాను కదా, రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కదా, రండి, నేను నెమ్మదిస్తాను కదా. నేను రాను, నా ఇష్టం, వస్తే వస్తా లేకపోతే లేదు అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అందుకని దేవుడు కూడా ఏం చేస్తాడట, కొంతమంది ప్రార్థన చేస్తారు. ప్రభు మేము ఇన్ని బాధల్లో ఉన్న ప్రభు మా ప్రార్థన అంటలేదండి, రోజు చేస్తున్నామండి ప్రార్థన, ఉపవాసం ఉంటున్నామండి, ఈ బాధల నుంచి గట్టెక్కట్లేదండి, ఇలా చెప్పేవాళ్ళు కూడా మన క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు. అలాంటి వారు మీ బైబిల్ తెరిచి ఈ మాట బాగా అండర్లైన్ చేయాలి, బాగా అండర్లైన్ చేయాలి. ఏంటి ఆ మాట తెలుసా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం. మీరు ఖచ్చితంగా అండర్లైన్ చేయాలి, ఖచ్చితంగా అండర్లైన్ చేయాలి, కంఠస్థం చేసేయాలి, మీరు కంఠస్థం చేసేయాలి. మీరు 1వ అధ్యాయం 24 నుంచి 28 వచనాల వరకు. నేను పిలవగా మీరు ఏం చేయకపోతే, నేను పిలిచాను కానీ మీరు ఏం చేయట్లేదు, వినట్లేదు. నేను చెయ్యి చాపాను కానీ మీరు లక్ష్య పెట్టకపోతే, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దించాను కానీ మీరు ఏం చేయట్లేదు, లోపట్లేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు మక్కక్కలాడుతూ నేను వచ్చేస్తా, మీరు బాధలు ఉన్నప్పుడు నేను వచ్చి విడిపించేస్తా అంటాడా? మీరు మాట విననందుకు గుర్తు రాదు. ఇప్పుడు మీకు మనం బాధల్లో ఉన్నప్పుడు, అరే ఒకప్పుడు ప్రభు పిలిచాడు, ఒకప్పుడు ప్రభు ఇలా ఉండమన్నాడు, బోధించాడు, వాక్యం మాట్లాడింది, వాక్య ప్రకారం నేను చేయలేకపోయాను, అందుకే ఈ పరిస్థితుల్లో ఉన్నాను, పశ్చాత్తాపం రాట్ల మనలో. దేవుడి మీద మరలా నిందలేస్తాం, దేవుడు అలా చేశాడు ఇలా చేశాడు. ప్రియులరా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 1 తెస్స 4:7. పరిశుద్ధులగుటకే. పురుషులు చూసారు ఎంత హుషారుగా ఉన్నారో, ఒక్కలను తీయగలిగారా మీరు? అది మరి వాళ్ళు తలుసుకుంటే అలాగ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచని కానీ అపవిత్రులుగా ఉండడానికి కాదు. చూడండి, దేవుడు మిమ్మల్ని పిలిచింది పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని. మన బిహేవియర్, మన చూపు, మన క్రియలు షుడ్ బి హోలీ. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకు పిలిచాడు. ఆ పిలుపును చూడండి. నువ్వు తప్పు చేసేటప్పుడు నీ పిలుపును మర్చిపోకూడదు. నువ్వు దేవుడు పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. పాపం చేసేటప్పుడు అది నీకు గుర్తుకు రావాలి, చెడు చూసేటప్పుడు నీకు అది గుర్తుకు రావాలి. నా దేవుడు నన్ను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. నేను ఇది చూడకూడదు, నేను ఇది చేయకూడదు, ఎందుకంటే నా పిలుపు వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మేము ట్రైనింగ్ అయిన సెంటర్లు కేపీ యోహానన్ గారు ఆయన పిలుపు వేరు అనేవాడు. ఎప్పుడు నా పిలుపు వేరు, ఏంటి సార్ మీరు షూట్ అయ్యింది సార్, మీరు పెద్ద ఇది సార్, అది సార్, అలా చేయండి సార్, ఇలా చేయండి సార్ అంటే అసలు అలా చేసేవాడు కదా ఆయన. నా పిలుపు వేరు. దేవునికి స్తోత్రం. సేవకులకి సపోర్ట్ చేసేవాడు. ఎలాగంటే సేవకులందరికీ షూట్లు కుట్టించేవాడు, సేవకులందరికీ బైకులు ఇస్తూ ఉండేవాడు, సేవకులందరికీ అంటే మంచిగా సేవ చేసే వాళ్ళకి అన్నీ ఇచ్చేవాడు. తను మాత్రం చాలా సాధారణంగా ఉండేవాడు. ఏంటి సార్ ఇది అంటే, నా పిలుపు వేరు. దేవుడు నన్ను అనేక మందికి సహాయం చేయటానికే పిలిచాడు. మరి నిన్నెందుకు పిలిచాడు చెప్పాలి. పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రం అవ్వకండి, పరిశుద్ధంగా ఉందాం. దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళదాం. 3 విషయాలు చెప్పాను, మీరు క్రమంగా చెప్పేస్తే వెంటనే ప్రార్థన చేస్తారు. చెప్పాలి. 1, ఏం చూడాలి, ఏముంటుంది సమాధి చూస్తే? ఆయన సజీవుడని, నిజమైన దేవుడని గుర్తిస్తాం. ఆధారం అన్నమాట, ప్రూఫ్ అన్నమాట. 2, క్రీస్తును చూడుడి. అంటే మన జీవితంలో ఎవరిని చూపించాలి చెప్పాలి. మన రూపం క్రీస్తును చూపించాలి, మన పలుకు క్రీస్తును చూపించాలి, ఆఖరికి మన చావు కూడా క్రీస్తునే చూపించాలి. దేవునికి స్తోత్రం. 3వది, పిలుపును చూడుడి. మిమ్మల్ందరినీ దేవుడు పిలిచాడు, మనందరినీ దేవుడు పిలిచాడు, పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఆ పిలుపు గనక వినకపోతే, పిలిచినప్పుడు గనక వినకపోతే మనం
అంధకారంలో పడిపోతాం. తండ్రి తన పిల్లవాడి చేయి పట్టుకుని ఒక పట్టి దాటిస్తున్నాడట. అంటే కాలం మీద పట్టి వేస్తారు కదా, ఏమంటారు దాన్ని? ఒక చెట్టు కొమ్మ లేకపోతే ఒక తాడి చెట్టు వేస్తారు కదా, పట్టియా పట్టి అంటారు. అంటే లిచ్చి అన్న కరెక్ట్ పదం చెప్తాడు అనుకుంటున్నాను నేను. ఆయన కూడా ఈరోజు చెప్పలేకపోయాడు నాకు. కరెక్ట్గా వేస్తారు కదా, ఒకటి వంతునిలాగా వేస్తారు. అరే నువ్వు చిన్నపిల్లడు పడిపోతావరా, నా వేలు పట్టుకోరా అన్నాడట నాన్న. నాకు నడవడం రాదా, నేను ఇదేదా? డాడీ వాళ్ళు అందరూ ఇలాగే చెప్తారు, మమ్మీ వాళ్ళంతా ఇలాగే చెప్తారని వాడు 2 అడుగులు వేసేపటికి అక్కడికి ధైర్యం వచ్చేసింది. నేను చూసారు ఎలా నడిచేస్తున్నాను అనుకున్నాడట. ఫాదర్ అక్కడి నుంచి వస్తున్నాడు. అరే ఎందుకురా నా చేయి పట్టుకుంటే ఈజీగా వచ్చేస్తావు కదంటే, నో నో, మీ ఫాదర్స్ అందరు ఇంతే, మేము ఇంకా సంటి కూసులం అనుకుంటున్నారు మీరు, వీళ్ళేదో పెద్ద అయిపోయినట్టు, ఇంకా నన్ను అలాగనుకుంటున్నారని ఆడు 3వ అడుగేసి 4 అడుగు వేసేపటికి డబ్బేలుమని పడ్డాడట. కాలంలో డబ్బేలుమని పడి డాడీ అని అరిశాడట. ఇప్పుడు డాడీ ఏం చేయాలి? సావు, అందులో మునుగు, ఆ మురికి నీరు తాగు, అందులో స్నానం చేయి, అందులో ఆడు, సావు అన్నాడట కాసేపు. ఎందుకని? ఆయన పిలిచినప్పుడు వినలేదు కదా. అది ఐస్ క్రీములు తినకండ్రా అంటారు తల్లిదండ్రులు, నాకు అదే కావాలి అంటారు వీళ్ళు. జాలీ ఐస్ క్రీమ్ ఎంత బాగుంటుందో, చిన్నలు పెద్దలు అందరూ తిని ఎంతో ముచ్చటగా ఉంది అని అంటారు. అని ఆడి బండేసికి రాగానే వీళ్ళ పరసలు తీసి అది తీసి డబ్బులు తీసి చేసేస్తారు. పన్ను పుచ్చిపోయింది అనుకోండి, ఆ పన్ను పీకేటప్పుడు బాధ ఉంటుందే. ఆ పన్ను పీకేటప్పుడు ఎలా ఉంటుంది? ఆసుపత్రి మొత్తం దద్దరలు కొట్టేస్తారు, అవును కదా, దద్దరిల్లిపోతుంది హాస్పిటల్ అంతా. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, ఆ రోజు నేను చెప్పాను, ఏ రోజు చెప్పాను నేను? ఐస్ క్రీమ్ జాలీ ఐస్ క్రీమ్ అన్నప్పుడే చెప్పాను నేను. ఇప్పుడు నాకు జాలి లేదు నీ మీద, సావు, నీ సావు ఇదను సావు అన్నట్టుగా. అలాగా మన భక్తి విషయంలో కూడా దేవుడు చెప్పినట్టు వినకపోతే మనం నాశనం. దేవుని పిలుపుకు లోబడదాం. ఎందుకు పిలిచాడో తెలీదు. మనలో కొంతమందిని సువార్థికులుగా దేవుడు చేస్తాడేమో తెలీదు, మనలో కొంతమందిని గాయకులుగా చేస్తాడేమో తెలీదు, దేవుడు కొంతమందిని మంచి ఉన్నతమైన స్థితిలో పెడతాడేమో తెలీదు. నా దగ్గర పెరిగే వాళ్ళందరూ నాకంటే చాలా గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించడుగా. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రియులరా, సమాధిని చూడుడి, క్రీస్తును చూడుడి, మిమ్ములు పిలిచిన పిలుపును చూడుడి. ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను? అమ్మా ఎందుకు పిలిచాడమ్మా? ఎంతో మందిని పాడు చేయడానికా? ఎకిలిగా నవ్వుకోవడానికా? లేకపోతే మాట వినకుండా పెంకితనంతో ఉండడానికా? ఒక రాయిలాగా పంటలాగా మారిపోవడానికి పిలిచాడా దేవుడు? మృదువుగా చేస్తాడమ్మా, కోమలంగా చేస్తాడు. పువ్వులు ఎంత కోమలంగా ఉంటాయో క్రైస్తవుల యొక్క బిహేవియర్ అంత కోమలంగా ఉండాలి. అలాంటి ప్రేమ ఉండాలి. అలాగే చేస్తాడు. ఆ పిలుపును చూడండి. లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. అందరూ ప్రభు యేసు పిలుపును ప్రియుడా పెడచెవిని పెట్టుదువా. పాడాలి మీరు అందరూ. బాగా పాడుతున్నారమ్మా మీరు, బాగా పాడుతున్నారు. గుడ్. పల్లవన్న పాడాలి మీరు అందరూ. ఉద్యోగ కీర్తనలో 55వ పాట పల్ల పాడిస్తే నేను ప్రార్థన చేస్తాం. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా. తీర్మానము చేయకనే వెళ్ళెదవా.
ప్రభు సన్నిధిలో నుండి ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి లేత వయసు నడిప్రాయం గతించునని మన్నైనది ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానం చేయగనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. ఒక తీర్మానం చేసుకుని ఎక్కడి నుండైనా దేవుడు ఎదురు చూసేది అదే. ఎక్కడి నుంచైనా తండ్రి పిలిచినప్పుడు వినాలి. ఆయన చెయ్యి చాపినప్పుడు ఆయన దగ్గరికి రావాలి. చేతులు చాపినప్పుడు ఆయన ఒడిలోకి వెళ్ళిపోవాలి. ఆయన సన్నిధిలో ఉండాలి. లేదు అంటే నీకు ప్రమాదం వస్తే ఆయన నవ్వుతాడు, నీకు ఇబ్బంది కలిగితే ఆయన గేలి చేస్తాడు. ఆ స్థితి రాకముందే ప్రభు యొక్క పిలుపును విందాం. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రభువా, ఇక్కడి నుంచి నేను నీ మాట వింటాను, నీ సమాధిని చూస్తా ప్రభు, నిన్ను మాత్రమే చూస్తాను, నా పిలుపును నేను చూస్తాను. చూడుడి, సమాధిని చూడుడి, క్రీస్తును చూడుడి, పిలుపును చూడుడి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఒక దూత శిష్యులతో చెప్పాడు, ఆయన సమాధిని చూడండి అని. ఒక సమరయ స్త్రీ ఊరి వారికి చెప్పింది, క్రీస్తును చూడండి అని. ఇదిగో భక్తుడైన పౌలు చెబుతున్నాడు, ఇదిగో ప్రియులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. యేసయ్య మనలను పిలిచింది అపవిత్రంగా ఉండడానికి కాదు, పనికి మాలిన వారిగా ఉండడానికి కాదు, ఎవ్వరికి పనికి రాకుండా ఉండడానికి కాదు. మనం సంఘానికి ఉపయోగపడాలి, సువార్తకు ఉపయోగపడాలి, మన కుటుంబానికి ఉపయోగపడాలి. ప్రభు, అలాంటి కృప బిడ్డలందరికీ ఇచ్చి నడిపించండి. వాక్యాన్ని విని వాటి చొప్పున చేయుటకు సహాయం చేయండి. మీరు పిలిచిన వెంటనే రావటం, మీరు చేయి చాపిన వెంటనే పట్టుకోవటం, లోబడటం మాకందరికి నేర్పించి మహిమ పొందాం. ఇప్పుడు కానుకలు పట్టబోతున్నాం. ప్రతి కానుకను 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపచేసి మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకోండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.